ఈ యొక్క మొదటి భాగంలో 2 పాయింట్లు మనం ఆలోచన చేసాం. బైబిల్ ప్రకారంగా దేన్ని నరకాలో చూసాం కదండి. నరకకపోతే శత్రువులు అవుతారు దేవునికని చూసాం. ఇక ఈ 2వ భాగంలో మనం బాగా ఆలోచన చేస్తే ఏం జరుగుతుందో నరకకపోతే ఆ ముందు జరుగుతున్న పరిణామాలు ఇప్పటికీ నువ్వు తెలుసుకోకపోతే రేపు ఇంకా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానిద్దాం. తిమోతి గారు రాసినటువంటి పత్రిక, పౌలు గారు మొదటి పత్రిక తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. బాగా చూడాలి బైబిల్. 5వ అధ్యాయము 24వ వచనం. ఎందుకంటే బైబిలే మనకు ఆధారం, ఇంకెవ్వరు ఆధారంగా పెట్టుకోకండి, బైబిలే మనకు ఆధారం. 5వ అధ్యాయం 24వ వచనం బాగా చూడాలి. కొందరి పాపాలంట తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయంట. బాగా గమనించారండి. ఇక్కడ ఏమంటుంది బైబిల్ ఏమంటుంది? కొందరి పాపములు తేటగా బయలుపడి, పాపాలు నీటి కనపడుతున్నాయట, కొందరి తేటగా కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయట. తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. ఏమండి, ఈ జీవితంలో శరీరంతో చేసిన పాపాలంట ఎక్కడికి పోలేదంట, నీతో పాటే ఉన్నాయంట, నీకంటే ముందు నడుస్తున్నాయంట. అర్థమవుతున్నాయా? నువ్వు చేసే పాపాలంట ఎక్కడికి పోలేదంటండి, ఒక మూట కట్టి పక్కన పెట్టాడంట. మనం అనుకుంటున్నాం బాప్తిజం తీసేసుకున్నాడు కదా, వీపు వెనక తొట్టు పడేసాడు కదా, ఇంక మరి చూడండి అన్నాడు కదా అన్న భ్రమలో ఉంటున్నామేమో. అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లోకి వెళ్తే ఏమవుతుందో తెలుసా? ఆ పాపాల మూట అంట బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు అని చెప్పాడు, కానీ మళ్ళా నేను తినేనేమని చెప్పాడా? నువ్వు ఎప్పుడో తోక సాడిస్తావు కదా, అవయవాలను నరక్కోకుండా, ఆలోచనలు నరక్కోకుండా ఎక్కడో నువ్వు ఉంచుతావు కదా, ఆ ఉంచినప్పుడు మూట బయటకు తీస్తాడంట. బాప్తీసాలతో పాపాలను కడిగేస్తున్నాడు కాదంటలేదు, కానీ ఆ కడిగేసిన పాపాలు ఎక్కడ పెడుతున్నాడు? వీపు వెనక తట్టు పడేస్తున్నాడు అని చెప్పి పాత నిబంధనలు చదివాం. అవంట ఒకరోజు నువ్వు చనిపోయిన తర్వాత అంట తేటగా ఓపెన్ అయిపోతున్నాయంట. అన్ని తేటగా ఓపెన్ అయిపోయి న్యాయమునకు ముందుగా, తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి. నీకంటే ముందు పాపాలు రెడీగా ఉన్నాయంట. రా తొందరరా. చూసారండి పాపాల పరిస్థితి ఎలా ఉందో? మనకంటే ముందుగా పాపాలు వెళ్ళిపోతున్నాయంట. ఎక్కడికి ఏమండి? చనిపోయిన వెంటనే ఆత్మ ఎక్కడికి వెళ్ళుద్ది? ఆత్మ పాతాళానికి వెళ్ళుద్ది. పాతాళానికి వెళ్ళటానికి ఆత్మ ఎంత తొందరపడుతుంటే, ఆత్మ పాతాళానికి వెళ్ళేదానికన్నా ముందుకు ఏది వెళ్ళిపోతున్నాయి? పాపాలు ముందుంటున్నాయంట. పాపాలు ముందుగా వెళ్ళిపోతున్నాయంట. అంటే పాపాలు కడిగి వేసిన తర్వాత ఆయన మర్చిపోతాడు అనుకుంటున్నారేమో. మర్చేం పోడండి, వాడిని ఒక మూట కట్టాడు. బాల్య దినములో సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమన్నాడు, నువ్వు స్మరణ తెచ్చుకోలేదు, ఎక్కువ తక్కువ చేసావు, అదొక మూట. యవ్వన కాలంలో పాపాలు చేసినవి కొన్ని ఉంటాయి, కళ్ళ ద్వారా, ఆలోచన ద్వారా, చూపు ద్వారా, అన్నిటి ద్వారా, అదొక మూట. అర్థమవుతుందా? నడి వయసులో ఇష్టం వచ్చినట్టుగా అన్ని రకాలుగా ఆలోచన చేసి వచ్చింది ఒక మూట ఉంటుంది కదండి. ఈ మూట అంతా కలిపి ఒక చోట పెట్టాడంట. ఆ మూట ఎప్పుడు తీస్తాడంట? సెటిల్మెంట్ రోజు మూట బయటకు తీస్తాడంట. అవి అందరే తీస్తాడా, కొందరే తీస్తాడా ఉందా? బాగా చూడాలి అక్కడ, కొందరి పాపములు అంటే దేవుని నమ్ముకున్న తర్వాత నీ ఆలోచనలను దేవుడికి సరెండర్ చేసి జాగ్రత్తగా దేవుడు ఆలోచనల ప్రకారంగా నువ్వు బ్రతికితేనేమో నీ పాపాలు ఎత్తడం, అంతవరకు నువ్వు బ్రతికితే అట్లా. అలా కాకుండా దేవునిలోనికి వచ్చి మళ్ళీ నువ్వు తోకజాడించేసి నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతానని చేసిన ప్రమాణాన్ని కూడా మర్చిపోయి బ్రతుకుతున్నావు అనుకో, ఆ ఏ రోజు ఏ ప్రమాణం చేసినటువంటి పరిస్థితుల మధ్య ఎక్కడెక్కడైతే పాపాలు చేసావో, మాట ద్వారా, చూపు ద్వారా, కాళ్ళ ద్వారా, కన్ను ద్వారా, చేతుల ద్వారా, ఆలోచనల ద్వారా ఎక్కడెక్కడైతే పాపం చేసావో పనికి,
అవన్నీ కలిపి ఒక మూట రెడీ చేస్తాడంట. చూడండి ఎంత బాగుందో చూడండి. చనిపోయిన వెంటనే ఆత్మ వెళ్ళాలి కానీ పాపాలు ముందుకు వెళ్ళిపోతున్నాయంట స్పీడ్గా. అసలు ఇంతకీ ఈ పాపాలు మూట అంతా దాస్తున్నాడా ఈపు తట్టు పడేసి అక్కడే మర్చిపోయాడు అంటారా? ఏమన్నా ఒక చోట దాస్తున్నాడంట తెలుసా? హోషేయ గ్రంథం తీయండి. బాప్తిసం రోజు పాపాలు కడిగేసాడు కదా, ఇంకా మనల్ని ఇంకా పట్టుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నారేమో. ఎక్కడికి పోలేదు నాయన, నీ పాపాలు మూటంతా ఒక చోట పెట్టాడు రెడీగా. తేడా వస్తే న్యాయమైన తీర్పు రోజు ఏం చేస్తాడు? ఆ మూట ముందు పెట్టి నిన్ను పక్కన పెడతాడంట. హోషేయ గ్రంథము దేవుడితో మనం చెలగాటలు ఆడొద్దు ప్రియమైన దేవుని వర్లారా. మూట బయటికి తీసేస్తాడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము, పాపాల మూట, పాపాల చిట్ట. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. 13వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము దోషము, యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 మంది గోత్రంలో ఉన్నటువంటి గోత్రం ఎఫ్రాయిము గోత్రం లేదా? ఉంది కదండి. ఎఫ్రాయిము దోషము, ఆ గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము దోషం నా యొద్ద ఉంచబడి ఉన్నది. అర్థమవుతుందా? చదవండి అక్కడ. నా యొద్ద ఉంచబడి ఉన్నది అతని పాపము ఏం చేయబడి ఉన్నది? భద్రము చేయబడి ఉన్నది. దాచాడా లేదా పాపాల మూట? బాప్తిసం రోజు మొత్తం డిలీట్ చేసాడు అనుకుంటున్నారేంటి? నెలలో మునగగానే డిలీట్ చేసాడు అనుకుంటున్నారేంటి? మునిగే రోజే నువ్వు అట్లా ఉంటావు చక్కగా అమాయకంగా. తర్వాత మళ్ళీ ఒడ్డుకొచ్చిన తర్వాత రోజు రోజుకి ఊసట విల్ల తయారయ్యేవాళ్ళు లేరా? తలొంచిన వాడు మెడ వంచినోడు వెంచినట్టే ఉండాలి. మళ్ళీ యజమానుడు కాడు తీసేంత వరకు అలాగే ఉంటుంది ఒక ఎద్దు. యజమానుడి కాళ్ళు తీసేంత వరకు కూడా అలాగే. బాప్తిసం తీసుకున్న రోజు స్వార్థ అనే కాడు నీ భుజస్కంధాల మీద మోపినప్పుడు అది ప్రభు తీసేంత వరకు, నువ్వు మరణించేంత వరకు, నీ ఆత్మను శరీరం నుంచి బయటకు తీసేంత వరకు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఆయన యొక్క పనిలో, స్వార్థ పనిలో ఎన్ని అవమానాలైనా, నిందలైనా, హేళనలైనా నువ్వు భరిస్తూ అంతవరకు నువ్వు తట్టుకోగలిగితే నీ పాపాల మూటను అసలు పరిధిలో కూడా తీసుకోడు. అలా కాకుండా బాప్తిసం తీసుకుని ఆయన యొక్క పని చేస్తానని నువ్వు నమ్మకంగా మాటిచ్చిన తర్వాత కూడా నీకు ఇష్టం వచ్చినట్టుగా అది అభ్యంతర పెడుతుంది, ఇది అభ్యంతర పెడుతుందని ఎవరినో అభ్యంతర పెడుతున్నావు అని చెబుతూ నీ ఆలోచనలు బట్టి నీ శరీరంలో అవయవాలు అభ్యంతరపరుస్తున్న సంగతి నువ్వు మర్చిపోయావేమో. అయితే నీ మూటను బయటకు తీస్తానంటున్నాడు. అది భద్రపరిచే ఉంది నాయన, నేనేం డిలీట్ చేయలేదు. ఉందా అండి? ఉంది. అది పాత నిబంధనలో హోషేయ గారి కాలంలోనే చెప్పాడు. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడినది. ఎక్కడ పెట్టావు నాయన అంటే ఆ పాపము నేను చెప్తాను మరి. భద్రము చేయబడి ఉన్నది. ఉంటే అన్ని పాపాలన్నీ ఒక చోట ఉన్నాయంటండి. ఎవరి పాపాలు? మనిషి కన్నా తేడా చేస్తే మనిషి ఎక్కడికి ముందు పాపాలు వెళ్తున్నాయా, మన ఆత్మ వెళ్తుందా? పాపాలు ముందు నడుస్తున్నాయంట. గర్వానికి ముందు నాశనమునకు ముందు గర్వం నడుచున్నట్టుగా ఏమిటి మనకంటే ముందు ఏమి నడుస్తున్నాయి? పాపాలు నడుస్తున్నాయంట. మనమేమో కడిగేసాడు కదా, తుడిచేసాడు కదా అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఏం చేశాడంటే దేవుడు భద్రము చేయబడి ఏమండి ఈ పాపపు మూటను ఎందుకు భద్రం చేస్తున్నాడు ఇది కూడా తెలియాలి మరి మనకి కదండి. బాల్యపు కాలంలో పాపం మూటను, యవన కాలపులో పాపపు మూటను, నడి వయస్సులో పాపపు మూటను, వృద్ధాప్యంలో కళ్ళకు నెత్తినటువంటి కామపు మూటను కదండి. ఈ మూటను ఎందుకు భద్రం చేస్తున్నాడు నీకు తెలియాలి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా అండి? యెషయా గ్రంథము ఆదివారం ఆలయానికి బైబిల్ పట్టుకుని వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసి ఏదో ఒక 10 రూపాయలు కానుకేసి ఒక పాట పాడి ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు పాపివి కాకుండా విశ్వాసం అయితే ఏమండి? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. 59:12. ఏమండి ఈ పాపపు మూటను ఎందుకు భద్రంగా పెడుతున్నాడో ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. 59:12. మేము చేసిన తిరుగుబాటు క్రియలు
నీ ఎదుట విస్తరించి ఉన్నవి. ఎందుకు భద్రం చేస్తున్నాడో తెలుసా? ఆ పాపాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకుంటే పదం ఏం చేస్తున్నాయంట? మా పాపములు మా మీద, మా పాపాలు మా మీద సాక్ష్యము పలుకుచున్నవే. ఏం చేస్తున్నాయంటే ఈ పాపాలు? సాక్ష్యము పలుకుతున్నవి. అంటే పాపాలన్నీ మన మీద ఏం చేస్తున్నాడు? ఏకదమ్మునే నేరస్థాపన చేస్తున్నాయంట. ప్రభువా బాల్యంలో ఈ పాపం చేశాడు, ప్రభువా యవనంలో ఈ పాపం చేశాడు, ప్రభువా నడి వయసులో ఈ పాపం చేశాడు, వృద్ధాప్యంలో ఇంకా పాపాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఇవన్నీ కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నడుస్తున్నాయి అని ఈ పాపాల మూట రేపు మాట్లాడుద్దంట. చూసారండి, పాపాలు ఎక్కడికి పోవండి. పాపాలు ఎక్కడికి పోవు. ప్రకృతిలో మనుషులు రకరకాలుగా చనిపోతూ ఉంటారు. భూమి మీద చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆకాశంలో చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. సముద్రంలో చనిపోయిన తర్వాత చేపలు రకరకాలుగా తల ఒక ముక్క తీసుకెళ్ళిపోయి చనిపోయేటోళ్ళు ఉంటారు కదండి. రేపు రెండవ రాకల్లో ఈ ప్రకృతి అంతా కలిపి ఎక్కడెక్కడెక్కడెక్కడైతే చనిపోయారో ఈ అవయవాలు, డెడ్ బాడీలు, ఈ బాడీలన్నీ కలిపి ఈ బాడీలని ప్రభువుకి సరెండర్ చేస్తే, ఇదిగో నేను ఈ బాడీ, నువ్వు ఆ రోజు నాలో కలిసిపోయిన ఈ బాడీ అని అప్పగిస్తాయంట. డెడ్ బాడీలు అన్నీ అప్పగిస్తాయంట. మీరేం కంగారు పడకండి. ఎక్కడన్నా ఒక చెయ్యి తగ్గిపడిపోయి ఎక్కడో వెళ్ళిపోయిందో లేదా అని అంటే కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, ఏమంటే రకరకాలుగా పడిపోయి ఉన్నాయి. అలాగే ఒక సౌందర్యం కూడా ఎక్కడికి చిల్లా చెదురుగా పోయి, ఇవన్నీ ఎక్కడికి పోలేదు, ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా దాచిపెట్టి రేపు రెండో రాకుల్లో దేవుడికి అప్పగిస్తాయంట. కంగారే పడకండి. అయ్యో అవయవం లేకుండా నేను పాతేసామరా, కుడికాలు ఏడుందో తెలీదు, ఏదో మరి తెచ్చుకొచ్చి పాటేసాం అనుకుంటున్నారేమో. ఏం కంగారు పడదు, అన్నీ ఉన్నాయి. ప్రకృతి రేపు అన్ని సబ్మిట్ చేస్తుంది చక్కగా నీట్గా. ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథం ఇవన్నీ సాక్ష్యం చెప్తాయి అంటారు. రేపు మన పాపాలే, ఎవరో గురించి చూడకండి. వాళ్ళ వీళ్ళ ఇవన్నీ చూసుకుంటే లాస్ట్కి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. లాస్ట్కి నీ పాపాలని నీకు రేపు సాక్ష్యంగా నిలబడతాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము, మరి సముద్రంలో చచ్చిపోయినటువంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయినవి కూడా ఉంటాయి కదండి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. సముద్రం కూడా అప్పగించెను, మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమునకు వాటి వశమునున్న మృతులను అప్పగించుద్దా లేదా ప్రకృతి? రేపు అప్పగించింది. ఫ్యూచర్లో అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందుతాడు. రెండవ రాకల్లో ఈ ప్రకృతి అన్నిటినీ అప్పగించేస్తుంది. ఇది ఎలా అప్పగించుద్దని మనకు అర్థమవుతుందో, రేపు నువ్వు చనిపోయిన తర్వాత దేవుళ్ళలోనికి వచ్చి నువ్వు మాటిచ్చిన తర్వాత కూడా ఒకవేళ నీ కన్ను అభ్యంతరపరుస్తున్నా, నీ చెయ్యి అభ్యంతరపరుస్తున్నా, నీ దేహమే ఒకళ్ళు అభ్యంతరపరుస్తున్నా, ఆ ఆలోచనలు నువ్వు కట్ చేయకుండా నరక్కుండా ఉంటే ఆ నరక్కోకుండా ఉన్నటువంటి ఆ పాపాల మూటంట రేపు నీ ముందు సాక్షిగా నిలబడి అప్పచెప్పుద్దంట. తప్పు చేశాడు చూసుకో ఇక్కడ తప్పు చేశాడు చూడు, ఈ మాట మీద తప్పు చేశాడు చూడు. సాక్ష్యము మా మీద మా పాపములు సాక్ష్యము పలుకుచున్నవి. మరి ఈ పాపాలు ఎక్కడున్నాయి? దేవుడు భద్రంగా పెట్టాడు. ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? ఇవి ఎప్పుడు ఓపెన్ చేస్తాడండి? అప్పుడప్పుడు సినిమాలో కూడా ఉంటుంది. కార్మిక నాయకులు ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడరు కార్మికులకు అంత వ్యతిరేకంగా సపోర్ట్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. యాజమాన్యమేమో వాటన్నిటిని భర్తీ చేయలేక కింద మీద అవుతూ ఉంటుంది. అప్పుడు లీడర్లు లోపలికి పిలిచి కొంత అమౌంట్ ఇస్తారు కదండి. ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫోటో తీసుకునేటప్పుడు ఎందుకు ఈ ఫోటో ఎందుకు తీశానంటే, మామూలుగా మేము చెప్పినట్టు వింటేనేమో ఈ ఫోటో వెలుగులోకి రాదు. ఏమైనా తేడా చేసామనుకో, ఇదిగో మా అమౌంట్ తీసుకున్నాం అని చెప్పి బయట పెడతాం సాక్ష్యంగా. నిజమే కదండి? ఇది మీకు అర్థమైతే
నువ్వు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా బ్రతుకుతానని మాటిచ్చి జాగ్రత్తగా బ్రతికితేనేమో నీ మూట అక్కడే ఉండదు, నీ మూట రాయి ముట్టుకోడు. లేదు, నేను దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత వాడట్టా వీడిట్టా వాడట్ట అయిపోయాడు వీడట్ట అయిపోయాడు అది ఎవరెవరినో అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళకి శ్రమయ్యా, నీకెందుకు బాధ? అలా అనుకుంటూ నీ ఆలోచనలో పుట్టేటటువంటి పాపం ఉంది చూసారా, ఆ పాపపు మూటను రేపు బయటకు తీస్తాడంట. నువ్వే కనకార్యం చేసావని. వాళ్ళు మంచోళ్ళు కాదు, మరి నువ్వేం చేసావు? ఈడు మూట బయట తింటరా అంటాడు. భద్రము చేయబడి ఉన్నది. నువ్వు సాఫీగా దేవుని కోసం ఆత్మానుసారంగా జాగ్రత్తగా బ్రతికినంత వరకు నీ మూటను ముట్టుకోడు. లేదు, నువ్వు మళ్ళీ లోకానుసారంగా లోకపు ఆలోచనల ప్రకారంగా శరీరానుసారంగా బ్రతికి ధర్మశాస్త్రములకు విరోధి అయిపోయి ఏమాత్రం లోబడకుండా ఆలోచనలు నరక్కోకుండా ఒకవేళ నువ్వు ఉంటే నీ పాపం మూట నీకంటే ముందుగా సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఉందా లేదండి? నిజమండి. ఎవరు రోగం వాళ్ళు చూసుకోవాలి, ఎవరు బరువు వాళ్ళు మొయ్యాలి. పక్కోడు బరువు ఎందుకు చూసుకుంటున్నారు? నీ బరువు నువ్వు తగ్గించుకో ముందు. అయ్యో పక్కన వాళ్ళు ఎంత బరువుగా ఉన్నారండి, అయ్యో మరి అంత బరువు పనికిరాదండి. నీ పాప బరువు ఎంత ఉందో తెలుసా? పాప మూట, బాల్యపు మూట ఏం చేస్తావు కదండి. యవనంలో మూట, కాడి మోయాల్సిన మూట ఏమైంది? ఇదంతా మాఫీ చేస్తాను అంటున్నాడు. ఎప్పుడు? నువ్వు కన్ను మూసేంత వరకు జాగ్రత్తగా బ్రతికితే, నా ఆకలి ప్రకారంగా బ్రతికితే మూట గురించి ఎత్తరు. లేదు, నీ ఇష్టానుసారంగా ఎక్స్ట్రాలు చేసేస్తే మూటను తీసుకొచ్చి ముందు పెడతాడు. నీకంటే ముందుగా తిరుపతి దినంలో నీకంటే మూట ముందుగా నడుచుతున్నది, ముందు నడుస్తుందంట. రే మనకంటే ముందు మూట పోయి కూర్చుంటుందంట పాపాల మూట. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వర్లారా. దేన్ని నరకాలో తెలియట్లేదు, నరకకపోతే ఏం జరుగుతుందో తెలియట్లేదు. బాగా గమనించాలి. ఏం చేస్తున్నారంట? చేతులతో కాళ్ళతో కళ్ళతో చేసిన పాపాలన్నీ ఆ రోజు ఓపెన్ అయిపోతాయంట. తిరుపతి నాన్న అన్ని ఓపెన్ అయిపోతాయంట ఆ రోజు. పాపాలు ఆలోచనలు నరకలేదు కనుక ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నరకంలో ఉంటావు అనమాట. ఆ రోజు నువ్వు నరుక్కుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేవాడివి? స్వర్గానికి వెళ్ళేవాడివి. ఆ రోజు నువ్వు భీష్మించుకుని కూర్చున్నావాయా? మరి నువ్వు నరకలేదు, నువ్వు వెళ్ళేది ఎక్కడికి? మరి నరకానికి. పైగా మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా అండి? మనిషి ఏమనుకుంటున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథం నరకకపోంగా, ఏమండి, హృదయములో ఆలోచనలు రాకపోంగా, హృదయము దేవుని కోసము ఆలోచించకపోంగా మనిషి ఏం ఆలోచన చేస్తున్నాడు చూడండి. తప్పు చేస్తూ కూడా 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. ఎటొచ్చి ఇప్పుడు నరకకపోతే ఏం జరుగుతుంది? మనకి నష్టం జరుగుతుంది. పక్కోడుకా అండి, ఎదుటోళ్ళకా? నువ్వు నరికితే నీకే లాభం, నువ్వు నరకకపోతే నీకే నష్టం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం, 21వ వచనం చూడండి. నరకకపోగా మనిషి అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడో చూడండి. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, సరైన దారిలో లేను అని ఆలోచన చేయకపోగా మనిషి ఏం చేస్తున్నాడు చూడండి. 50:21. ఇట్టి పనులు నీవు చేసినాను, నేను మౌనినయ్యుంటిని. ఇన్ని చేసిన నేను మౌనంగా ఎందుకుంటున్నాను తెలుసా? ఎక్కడెక్కడైతే నువ్వు తప్పు చేస్తున్నావు ఆ మూట అంతా నా దగ్గర ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా. ఆ మూట రేపు నీకు సాక్ష్యం చెప్పుద్ది కాబట్టి మౌనంగా ఉన్నా. మౌనునయ్యుంటిని. అందుకు నువ్వు అనుకుంటున్నావు, మరి నేను ఇంత దేవుళ్ళలోకి వచ్చి కూడా ఇంత పాపం చేస్తున్నాను, ప్రార్థనలు కూడా ఎగ్గొట్టేస్తున్నాను, ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేస్తున్నాను, నన్ను ఎవరు చూస్తున్నారులే, ఆయన మౌనంగా ఉన్నాడు, నేను ఎంత పాపం చేస్తున్నాను, ఎవరు ఏం కదిలించట్లేదు, హ్యాపీగానే బతుకుతున్నాను కదా అనుకుంటున్నాడంట మనిషి. అనుకుంటాడంట చూడండి. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. దేవుడు కూడా ఏం చేస్తాడండి పాపం, ఆయన కూడా ఒక మనిషే కదండి అంటాడంట. చూసారండి, నీవు అనుకుంటివని. అయితే నీ కన్నుల ఎదుట రేపు ఆఫ్టర్ డెత్ తీర్పు దినాన నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరసగా ఉంచి మూటను ముందు పెట్టి కత్తిస్తాడట. ఏ మూట అది? సెటిల్మెంట్ రోజు పాపపు మూటను ఆడబెట్టి వరుసగా ఏ పాపాలు ఎక్కడెక్కడ చేసావో వరుస లిస్టు తెస్తాడట.
తీసి ఏం చేస్తాడంట, వరసగా ఉంచి. ఉంచి అర్థమవుతుందా? వరుసగా ఏం పెడతాడు అక్కడ? ఉంచి అన్నాడు కదా. ఉంచుతాడు? పాపాల మూట ఓపెన్ చేసి ఒకటి ఓపెన్ చేయండి, ఆడ పెట్టండి. ఆ రోజు నేను ప్రభా, అప్పుడు అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండ్రా. మీరేంటో తెలుసు, మీ పాపాల మూట తెలుసు, ఇలాంటి పిచ్చాశాలు వేస్తారని నేను ఎందుకన్నా మంచిదని ఒక చేసిన మూట అంతా ఒక పక్కన భద్రము చేయబంచాను. మనిషి అనుకుంటున్నాడు తెలివి గలవాడు అనుకుంటున్నాడంట. ఎలాంటి తెలివి గలవాడు అనుకుంటున్నాడో తెలుసా అండి? యోబు గ్రంథము 22వ అధ్యాయం. ఎక్కడికి పోవు నాయన, పాపలో కడిగేసాం కదా, శుభ్రంగా బాప్తీసం తీసుకుని ఎవడు కనిపెడతలేదు కదా అని మళ్ళీ అదే విధిగా బతికేస్తున్నారేమో, జాగ్రత్త తెలియకుండా లోపల అంతరంగా. 50వ అధ్యాయము కీర్తన గ్రంథం చదివేశాం కదండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? ఆయన చాలా గొప్పడు కదా. ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యము చూడుము, అవి ఎంత పైనున్నాయి అని ప్రశ్నలు ఎత్తున్నాడు. 13వ వచనం. దేవునికి ఏం తెలుసుద్ది? ఆయన ఎక్కడో ఆకాశంలో కూర్చున్నాడు. మళ్ళీ చూసారండి, ఆయన ఎక్కడో ఆకాశంలో కూర్చున్నాడు, దేవునికి ఏం తెలుసుద్ది? పైగా గాఢాంధకారములో నుండి ఆయన న్యాయం కనుగొనునా. విమానం ఫ్లైట్ ఎక్కి చూస్తేనే కిందకి ఎక్కడో వచ్చేవాళ్ళ కనపడతారు. ఆయన ఆకాశం పైన పరలోకంలో ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తే ఇక్కడికి మనం కనపడతామా? ఇది గాఢాంధకారంగా ఉంటది, చీకటిగా ఉంటది ఈ లోకం అంతా. ఆయన చూడటాడంటారా? ఏం తెలుసు అసలు మనం చేసి ఈ పాపం మూటకు సంబంధించిన కార్యక్రమాలు? కనుగొనునా? ఏం తెలుసు అసలు అంటున్నారు చూడండి మనుషులు. గాఢాంధకారములో నుండి ఆయన న్యాయం కనుగొంటాడా? ఏది న్యాయమో ఏది అన్యాయం కనుగొంటాడా? ఆకాశములు గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి. మేఘాలు ఉన్నాయి కదరా అడ్డం. చూసారండి, మేఘాలు అడ్డం పడితే విమానమే కనపడతలేదు. మనం భూమి మీద పైకి చూస్తే మేఘాలు అడ్డం వచ్చి ఇప్పుడు కనపడదు. ఉండి కొద్దిసేపు చూపిస్తా. మేఘాలు అడ్డం వస్తేనే విమానం కనపడతలేదే. మేఘాలు పైన ఆకాశం పైన ఉన్న ఆయనకి భూమి మీద మనం చేసే అక్రమాలు కనపడతాయా? ఏం తెలియదు కానీ అంటున్నారు. చూసారండి మనుషులు ఎలా అయిపోయారు. ఏమి తెలియను, ఆకాశములో ఆయన తిరుగుతున్నాడు అని నీవు అనుకుంటున్నావు. ఆయన ఆకాశంలో తిరుగుతున్నాడు కదా అని నువ్వు అనుకుంటున్నావు కదండి. మనిషి ఆలోచన చూసారండి, ఆకాశంలో ఆయన తిరుగుతున్నాడని నీవు అనుకుంటున్నావు. ఏమండి, ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన నీవు నరకకపోతే నీకు మిగిలేది నరకమే. ఆయన నీ వంటి వాడవని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదండి. నీ వంటి వాళ్ళే ఆయన ఏం చేస్తాడులే. కానీ ఆయన ప్రతి పాపాన్ని ఒక మూటగా కడుతున్నాడన్న సంగతి మాత్రం మర్చిపోయారు. ఆ మూట ఒక చోట భద్రం చేయబడుతున్న సంగతి మర్చిపోయారు. ఆ మూట రేపు చనిపోయిన తర్వాత న్యాయమో అన్యాయమో తీర్పు దినమున నీకంటే ముందుగా నడుస్తుందన్న సంగతి మర్చిపోయారు. తీర్పు దినమున అవే రేపు ఆ మూటంతా ఒక పక్క నిలబడుద్ది, నువ్వు ఒక నిలబడతావు. ఆ మూటే నిన్ను పరలోకానికి పంపాలా నరకానికి పంపాలా అని సాక్ష్యం చెప్పేది కూడా ఈ పాపపు మూటే అన్న సంగతి మర్చిపోయారు. అది దాచబడినదన్న సంగతి కూడా మర్చిపోయారు. అది దేవుడు భద్రం చేశాడన్న సంగతి కూడా మర్చిపోయి మిన్ను కనరాకుండా కన్ను చేస్తే కన్ను చేసినట్టు చేసేస్తున్నారు, కాళ్ళు చేస్తే కాళ్ళు చేసిన పనులు చేసేస్తున్నారు. ఆలోచనలు నరకాన్ని తప్పించుకోవా? బైబిల్ ఎంత గొప్పగా చెప్తుందండి. పక్కోళ్ళు కాదు నాయన నువ్వు చూడాల్సింది, నీ ఆలోచనల జాగ్రత్త. ఒక నేరస్తుడిని శిక్షించాలంటే ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదండి. ఒక నేరస్తుడికి శిక్ష పడేయాలంటే ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి, సాక్ష్యం ఉండాలి. అలాగే నిన్ను నరకానికి పంపడానికి సాక్ష్యంగా ఎవిడెన్స్ ఏది పెట్టాడు ఫోన్లో? పాపాల మూట పెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు బాప్తిసం తీసేసుకున్నాను, నేను పరిశుద్ధుడిని, ఇంక నాకేం పర్లేదని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటే సరిపోద్దండి.
చూసారా, అలా అనుకుంటున్నావు కాబట్టి నీ కాళ్ళు కదలలేకపోతున్నాయి స్వార్థ కార్యక్రమాలకి. అంటే కాళ్ళు తప్పు కాదు, తప్పేది ఆలోచనలు తప్పు అన్నమాట. నువ్వు నరకాల్సింది కాళ్ళను కాదు, ఆలోచనలు. కనుక ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. రేపు నీకు నరకమా పరలోకమా అని డిసైడ్ చేసేది నీ పాపాల మోటే. బాప్తిసం తీసుకున్నావని భ్రమలో ఉన్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. నరకకపోతే, ఆలోచనలు నరకకపోతే ఇప్పుడైనా నరకమే మిగులుతుంది. నరకకపోతే నరకమేనా? నరకమే. నరుకుతావు మరి ఇప్పటి నుంచి అన్నా? చెట్లు నరుకుతానంటే కుదరదు, ఇక మనుషులు నరుకుతానంటే కాదు. నరకాల్సింది నీ మనస్సులో పుట్టే నీ భోగేచ్ఛలను నరకాలి, కోరికలను నరకాలి, ఆలోచనలు నరకాలి. మనసులో పుట్టేటటువంటి ఆ భోగేచ్ఛలతో కూడుకున్నటువంటి ఆలోచనలు నరకమంటాం. చూడండి బైబిల్ ఎంత గొప్పగా ఉంది. కొలసీలకు రాసిన పత్రిక, త్వరగా ముగించేసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక చివరి మాటలు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధనలో కొలసీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 3వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవాల్లో పుట్టేది కోరికలు మనసులే కదండి, మనసుల నుంచి పుట్టేది కదా అవయవాల కోరిక అలర్ట్ చేసేది. కనుక భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును నరకాలి, అపవిత్రతను నరకాలి, కాముతరతను నరకాలి, దురాశను నరకాలి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. అంటే నరకమని. చూసారండి, అవయవాల్లో తప్పు చేస్తే ఏదైనా నరకాలా? నరకాల్సిందే. నరికితే నువ్వు నరకాన్ని తప్పించుకుంటావు. ఆలోచనలన్నీ లోపల పెట్టుకుని నువ్వు బయటికి ఎన్ని చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదు. నరకానికి వెళ్ళిపోవటమే. నరకానికి వెళ్ళిపోయాడు. 3:6 వచనం కూడా చంపివేయండి నరకం అంటున్నాడు. లేదు నేను నరకను అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసు? ముగింపులో 6వ వచనం చూడండి. వాటి వలన అంటే నరకకపోవటం వలన, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అంటే నరకని వారి మీదకి వచ్చుద్ది. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చింది? నరకని వారి మీదకి వచ్చింది. నరికిన వాళ్ళ మీదకి రాదు. ఏది నరకాలి? దేవునికి వ్యతిరేకంగా పుట్టే ఆలోచనలు నరకాలి. అవి నరకం లోపల పెట్టుకొని అదట్లా ఇది ఇట్లా అదట్లా అని అన్నావా, లాస్ట్కి నువ్వే నరకానికి పోతావు. ఆ సంగతి తెలియకుండా ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి ముందు నీ పరిస్థితి ఏంటో చూసుకో. ఇక్కడ ప్రతి క్రైస్తవులు చేయాల్సిన, సంఘాల్లో చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరి ఆత్మకు వ్యతిరేకంగా ఏదైనా మనం చేస్తున్నామేమో అవయవాల ద్వారా వాటన్నిటి నువ్వు నరకగలిగితే నరకాన్ని నువ్వు తప్పించుకోగలుగుతావు. నరకకపోతే నరకమే. నరికితే నరకాన్ని తెప్పించుకోవచ్చు. ఎంత బాగుందండి, ఎంత బాగుంది చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచుల ఎటువంటి గల ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నదే. ఎంత గొప్ప మాట! వాక్యం అనే ఖడ్గముతో మీ ఆలోచనలు చంపివేయాలి. హృదయంలో పుట్టే ఆలోచనలను చూశారండి, ఆ ఆలోచనని దేంతో నరకాలి? ఇప్పుడు వాక్యం అనే ఖడ్గంతో నరకాలి. ఇప్పుడు వరకు మీరు విన్నారు, చూసారు, వాక్యం అనే ఖడ్గం. ఈ ఖడ్గంతో మీరు నరకగలిగితే ఆ ఆలోచనలు ఏమండి దేవుని సంతోష పెడతానికి ఇక మెల్లగా బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. ఆ ఆలోచనలు వేరే ఈ యొక్క వాక్యం అనే ఖడ్గంతో మీరు చంపకోకుండా ఏముందిలే వాక్యం అలాగే చెప్పుతున్నావు అనుకో, రేపు నీకంటే ముందు మూట వెళ్ళుద్ది, పాపపు మూట. నరకానికి బలైపోవటమే తప్ప వేరే మార్గం లేదు. అవిధేయుల మీదకి వచ్చుద్ది, నరకని వారి మీదకి వచ్చుద్ది, విరోధుల మీదకి వచ్చుద్ది, మెడవంచన మీద వారి మీదకి వచ్చుద్ది, ముష్కరుల మీదకి వచ్చుద్ది, దేవునికి శత్రువులైన వారి మీదకి వచ్చుద్ది. వీళ్ళందరూ ఎవరు అంటే లోపల పుట్టే భోగేచ్ఛలను కలిగించేటటువంటి ఆలోచనలను, దురాలోచనలను, జారత్వములను, వీటన్నిటిని నరకనటువంటి వారికి నరకమే మిగులుద్ది తప్ప పరలోకం మాత్రం రాదండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతున్నారు అనుకుంటే అపోహ. అది జరిగిన పని. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో
హృదయము ఆలోచనలు పుట్టేటటువంటి హృదయము తలంపులను ఆలోచనలను నరకాలి. చివరికి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కసారి మీ మనసులో ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నామేమో, ఒకవేళ నీ కాళ్ళు ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నాయేమో, అలా అని నీ ఆలోచనలు ఏమైనా చెబుతున్నాయేమో, అలా అని నీ ఆలోచనల ప్రకారంగా దేవుని మాటలు చదవకుండా, సేవకుడు చెబుతున్న బైబిల్ తిప్పుకోకుండా, చదవకుండా, ధ్యానించకుండా, పరిశీలించకుండా ఒకవేళ నీ కన్ను ఏమన్నా ఉందేమో, యేసు ప్రభువు వారు ముందే చెప్పాడు, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని బైబిల్ చెప్పింది. చూసుకోండి అని చెప్పిన వార్త నీ చెవి దాకా వచ్చినా నీ చెవి నీకు సపోర్ట్ చేయట్లేదేమో, ఎవరో చెప్పినటువంటి మాటలు నువ్వు నమ్ముతున్నావేమో, వాక్యపు మాటలు నువ్వు నమ్మట్లేదేమో, అలా నీ అవయవాలు అభ్యంతరకరంగా మారుతున్నాయేమో. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయి? మంచైనా చెడైనా బయలుదేరేది హృదయంలో నుంచే. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో, పక్కోడు హృదయాన్ని కాదు కదండి. ఎవరి హృదయాన్ని వాళ్ళకి జాగ్రత్తగా కాపాడుకోండి ప్రియమైన దేవుని వర్లారా. నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో పుట్టే తలంపులు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయేమో, నీ హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలు, భోగేచ్ఛలు, దాని యొక్క పరిణామం నీ యొక్క అవయవాల మీద పడుతుందేమో. చివరికి దేవుడికి శత్రువులు అవుతున్నావు, అవిధేయులుగా మారుతున్నావు, ముష్కరులుగా మారిపోతున్నావు. చూశారండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇలాంటి ఆలోచనలు ఒకవేళ ఉంటే ఇమీడియట్గా వాటిని ఏం చేయమంటున్నాడు? నరకం అంటున్నాడు. ఏంటంటే నరకం అని అన్ని ఇలాంటి మాటలు చెప్తారంట. అవును, మరి బైబిల్ అలాగే ఉన్నాయి మరి. చూసారండి, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రం ముఖ్యంగా భద్రం చేసుకోవాల్సింది ఏంటి? హృదయం. బంగారం కాదు. బంగారం ఎంత భద్రం చేసినా కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. ఎంత విలువైనటువంటి వస్త్రాలను భద్రం చేసుకున్నా కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. నీ జీవితంలో ఎన్నో గొప్ప సర్టిఫికెట్లు సంపాదించవచ్చు కష్టపడి చదివి, ఆ సర్టిఫికెట్లన్నీ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ నీ హృదయాన్ని నువ్వు భద్రం చేసుకుంటే ఈ హృదయమే దేవుని ఆలయంగా నువ్వు మలచగలిగితే, ఈ హృదయాన్ని పరిశుద్ధ ఆలయముగా నువ్వు మలచగలిగితే, నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? దేవుని ఆలయంగా నువ్వు మలచగలిగితే, ఈ ఆలయంలో ప్రతినిత్యము దేవునికి ఆరాధనలు జరిగించగలిగితే, ఈ దేహం అనే ఆలయములు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తానికి అవకాశంగా ఉంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, నరికితే పరలోకానికి చేరుకుంటావు. ఏది నరికితే? ఆలోచనలు. నరకకపోతే నరకానికి చేరుకుంటారు. ఆలోచించండి, నరికి పరలోకానికి వెళ్తావా? నేను ఎంత చెప్పిన తర్వాత కూడా నేను నరకను అని అంటే, నరకకపోతే నరకానికి వెళ్తారు. నరుకుతారో నరకరో నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదండి. చెట్టు నరికితే నష్టం కనపడుతుంది, మనుషులను నరికితే నష్టం కనపడుతుంది. ఇప్పుడు నువ్వు నీ ఆలోచనలు నరుక్కోకపోతే నీకు కూడా నష్టమే కనపడుతుంది. మరి కనుక అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకోండి. తలంపులను, ఊహలను, వీటన్నిటిని నరికేది ఏది? వాక్యం అనే ఖడ్గంతో నరకాలంట. ఇప్పటివరకు మనం చేసిన పని అదే. నరకకపోతే నరకమేనా? నరకమే. మరి ఏది నరకాలి? బైబిల్ ప్రకారంగా దేన్ని నరకాలి? ఆలోచనలు నరకాలి, భోగేచ్ఛలను నరకాలి, కోరికలను నరకాలి, శరీర కోరికలను నరకాలి. నరకకపోతే ఏమవుతారు? దేవునికి శత్రువులు అయిపోతారు, విరోధులు అవుతారు, అపవిత్రులు అయిపోతారు. ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు కదా, మనం ఎక్కడో కింద ఉన్నాం కదా, ఆయన మనం చూడొచ్చాడా అనుకుంటున్నారట మనుషులు. ఆయన ఎంతగా ఎందుకు నేను నీ వంటి వాడిని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లేదు. రేపు సాక్షులను రెడీ చేస్తున్నాడు.
ఆ సాక్షులు ఎవరో కాదు, నువ్వు చేసినా నేను చేసినా మనం చేసినా పాపాలే ఒక భయంకరమైన ఒక పెద్ద మూటలు రెడీ అయిపోయి సాక్షులు అన్నీ రెడీ చేసి పెట్టేసి. అందుకని పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ గురించి, నేను నా గురించి ఆలోచించుకుంటున్నాను, నీవు నీ గురించి ఆలోచించుకో. ఇద్దరం కలిసి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటలు బట్టి మనం కూడా బ్రతకగలిగితే రేపు మహాలోకానికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఆ ఉద్దేశంతోనే ప్రభులు వారు అన్నారు, పరలోకానికి అడ్డుగా ఉన్నటువంటిది నీ చెయ్యైనా, నీ దేహమైనా, కుడి కన్నైనా, ఎడమ కన్నైనా ఏదైనా కావచ్చు, అది ఇమీడియట్గా నరికే, లేకపోతే నరకానికి పోతాం. ఆలోచించండి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో నాయన మీరు మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు తండ్రి. లోకంలో నరికితే నష్టాలు కనపడుతున్నాయి. మీరు ఇచ్చినటువంటి యొక్క వేదవాక్కులను మేము పరిశీలిస్తే నరకకపోతే మాకు నష్టం కనపడుతుంది నాయన. అది అర్థం కాని వాళ్ళకి అవయవాలు నరకటం ఏంటి అని అనుకుంటారు నాయన. కానీ అవయవాల్లో వెనుక ఉన్నటువంటి ఆంతర్యంతో కూడుకున్నటువంటి మాటలను మేము పరిశీలిస్తే మేము నరకాలు చెంది మీకు వ్యతిరేకమైన ఆలోచనలు నరకాలని మీరు చెప్పేంత వరకు ప్రపంచానికి తెలియదని బైబిల్లో చదివిన మాటలను బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి. ఇప్పటి వరకు తనలో వచ్చిన బిడ్డలు మీ మాటలను పరిశీలించి పరిశోధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. వచ్చినటువంటి బిడ్డలందరికీ మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆలోచనకి ఎక్కువగా విరివిగా దయచేయండి. ఎవరైతే రాలేక దూరంగా ఉన్నటువంటి బిడ్డలు మరొక పర్యాయం వచ్చేలాగా కృప దయచేయండి తండ్రి. దూరంగా మీ మాటలను ఆసక్తితో భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తెలుసో తెలియకో బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఇంకేమైనా ఆయాస్కరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో నాయన, వాటన్నిటిని మీరు తండ్రిగా ఒక కుమారుడు యొక్క పాపాలు ఒక చోట దాచిపెట్టి భద్రం చేయబడి ఉన్నారని మీరు చెప్తూనే ఉన్నారు. మీకు నచ్చినటువంటి రీతిలో ఆ పాపపు మూట మాకు ఎప్పటికీ ఇంకా కనిపించదు. ఒకవేళ మీకు నచ్చినట్టుగా ఒకవేళ మేము బ్రతకకపోతే ఆ పాపపు మూటే రేపు మాకు ఆహుతయ్యేటటువంటి పరిస్థితుల మధ్య ఒక సాక్షికరమైనటువంటి జీవితాన్ని మా యొక్క పాపాలు మాకు అడ్డుగా నిలబడుతున్న మాకు ఈరోజు అర్థమైపోయింది నాయన. బాప్తిస్మంతో కడిగి వేసుకున్నటువంటి పాపాలని అలాగే మేము అంతవరకు కాపాడుకునేటటువంటి కృపను ఇంకెక్కువగా మా అందరికి ప్రసాదింపచేయమని, ముందు జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం వెనుక మీ ప్రథమాస్థానం ఉంచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.